రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఇక ఫామ్ హౌస్ లో 51 మందికి పైగా ఆఫ్రికన్లు ఉన్నారు. అయితే డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. విదేశీ మద్యం డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫామ్ హౌస్ లో కొనసాగుతున్న సోదాలు రంగారెడ్డి జిల్లా బాకారంలోని ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఫామ్ హౌస్ లో 51 మందికి పైగా ఆఫ్రికన్లు ఉన్నారు. అయితే డ్రగ్స్ గంజాయి సేవిస్తున్నారని పోలీసులకు సమాచారం అందించారు. అయితే విదేశీ మద్యం డ్రగ్స్ వినియోగించారనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. అయితే ఫామ్ హౌస్ లో కొనసాగుతున్నాయి, సోదాలు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. మొత్తం 51 మందికి పైగా ఆఫ్రికన్ దేశస్తులు ఒక చోట చేరి వారు పార్టీ చేసుకుంటున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఓటీ పోలీసులు మొయినాబాద్ మండలం బాకారం దగ్గర ఏదైతే ఎస్కే నేచురల్ రీట్రెంట్ ఫామ్ హౌస్ అనే ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ లో వీరంతా పార్టీ చేసుకున్న సమాచారంతో అక్కడ దానిపై ఏకకాలంలో దాడులు చేశారు. దాదాపు 100 మందికి పైగా పోలీసులు ఒక్కసారిగా లోపలికి వెళ్ళి చూసే సమయానికి అక్కడ 51 మంది వివిధ దేశాలు అంటే ఆఫ్రికన్ సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించినటువంటి దేశస్తులను కూడా అక్కడ ఉన్నారు. వారంతా పార్టీ చేసుకుంటున్నారు. వారు ఆ సమయంలో అందరూ కూడా అపస్మారక స్థితిలో అంటే మాట్లాడే పరిస్థితి కూడా లేదు, పూర్తిగా మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో పూర్తిగా అక్కడ సోదాలు చేసినప్పుడు పెద్ద మొత్తంలో గంజాయితో పాటు కొన్ని మత్తు పదార్థాలు, ఆ తర్వాత విదేశీ మద్యం అంటే అనుమతులు లేకుండా ఉన్నటువంటి విదేశీ మద్యం కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. మొత్తం పోలీసులు అయితే ప్రస్తుతం నార్కోటిక్స్ ఎక్సైజ్ పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడంతో పాటుగా వారి బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరించారు. వారంతా కూడా కరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి కూడా ఉన్నారు. అంటే ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఈ పార్టీ చేసుకోవడమే కాకుండా డ్రగ్స్ కూడా వాడుతుండడం ప్రస్తుతం అనుమానం సాగిస్తుంది. అయితే ఏదేమైనా సిటీ శివారు ప్రాంతాల్లో ఈ యొక్క దందాలు కొనసాగుతున్నాయి. అంటే ముఖ్యంగా ఈ మత్తుకు సంబంధించిన పార్టీలు జరగడం అనేది చాలా రోజులుగా జరుగుతోంది. వీటిపై ఫోకస్ పెట్టినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వరుస దాడులు చేస్తూ ఉన్నాయి. వరుసగా ఇలాంటి పట్టుబడుతున్నాయి కానీ ఇంకా దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం అంటే అటు మత్తు పదార్థాలను సరఫరాకు సంబంధించి మాత్రం కంట్రోల్ చేయడం కొంత కష్టంగా మారుతుందని చెప్పాలి. అయితే ఇక్కడ మాత్రం అందరూ కూడా విదేశీయులే, అందరూ ఆఫ్రికన్ దేశస్తులుగానే చెప్తున్నారు. సో వారికి సంబంధించి మరి పాస్పోర్ట్ సంబంధించిన అధికారులను కూడా ఆల్రెడీ ఇమిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి పాస్పోర్ట్లు గడువు తీరాయా, వారు ఇంకా నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఉంటున్నారా, ఇలాంటి వివరాలు కూడా రాబడుతున్నట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా వివిధ సెక్షన్లకి కేసులు నమోదు చేశారు. వారంతా విదేశీయులు కాబట్టి ఆ సెక్షన్ల వరకు వర్తించారు కాబట్టి వారు దానికి సంబంధించి కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. సంపత్. ఓకే రమణ, ఇప్పుడు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు ప్రకటించింది. అయితే ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం అంటే సమావేశాలు కూడా జరిపింది. అయితే ఇలాంటి ఘటనలు జరగడం వెనుక కారణాలు ఏంటి? ఇంకా అంటే డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి నార్కోటిక్ బ్యూరో సంబంధించి చాలా వేగంగా కసరత్తులు చేస్తుంది. ఇటు ఓవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ కూడా దీనిపై ఫోకస్ చేస్తాయి. అంటే మీరు అన్నట్టు మత్తు రహిత రాష్ట్రంగా, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే ప్రయత్నం ఓవైపు పోలీసు చేస్తూనే ఉన్నారు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి మిగతా మత్తు పదార్థాలు కూడా సరఫరా అవుతున్నాయి. ఈ సరఫరాకు ముందు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకైతే ఆల్రెడీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయినా మనకు వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం, వెలుగు చూడడం అయితే కలకలం చెప్తుందని చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి అందరూ ఆఫ్రికన్ దేశస్తులు కాబట్టి వీరు మరి ఎక్కడి నుండి గంజాయి తీసుకొచ్చారు, స్థానికంగా వీరికి ఆ గంజాయిని విక్రయించారు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం ఆల్రెడీ పోలీసులు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద గంజాయి కానీ మిగతా మత్తు పదార్థాలు కానీ పూర్తిగా సరఫరాను కంట్రోల్ చేస్తే గానీ ఈ దందాకు కొన్ని ఫుల్ స్టాప్ పెట్టాలనే భావన కూడా వారు ఉన్నారు. గోవా కావచ్చు, ఇటు వైజాగ్, ఒడిశా ఆ పరిసర ప్రాంతాల నుంచి కూడా గంజాయి పెద్ద మొత్తంలో మనకు నగరానికి తరలించబడుతుంది. దానిపై కూడా ఫోకస్ చేసి విస్తృతంగా వాహన తనిఖీలు కావచ్చు, మిగతా అన్ని కూడా చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మనకు పెద్ద మొత్తంలోనే ఈ సరఫరా కొనసాగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా దానిపై ఫోకస్ పెడతాం, పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తామంటూ కూడా మనకు పోలీసులు చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.